గద్దర్ అవార్డ్స్ ఇస్తామని చెప్పారు. బట్ అది కూడా గద్దర్ కూడా చాలా పెద్ద కళాకారుడు. ఆయన ప్రతి మాట పాటే. అంత గ్రేటెస్ట్ టెక్నీషియన్ అయినా, టెక్నీషియన్స్ కాదు, ఆయన కారణ జన్ముడు, ఒక రకంగా విప్లవకారుడు. ఆయన పేరు మీద ఇవ్వడం కూడా చాలా గ్రేట్ అండి. అది సామాన్యమైన విషయం కాదు. గద్దర్ గారి పేరు మీద అవార్డ్స్ రావడం అనేది చాలా మంచి సంకల్పం. డెఫినెట్గా అది దట్ ఈస్ మోర్ దెన్ నంది అవార్డ్స్ కన్నా మోర్ ప్రెస్టీజియస్గా అవ్వచ్చు. అంటే నేను స్వతహాగా చూసిన ఆ మహానుభావుడిని, ఎటువంటి కళాకారుడైనా ఆయన ఒక్కడు గజ్జె కట్టుకొని ఆ డప్పు కొడుతూ పాట పాడుతూ ఉంటే ఎటువంటి ఎక్కడన్నా సంచలనమే. అటువంటి మహాగాయకుడు ఆయన పేరు మీద అవార్డు ఇవ్వడం, కోర్స్ మన ఘంటసాల గారి పేరు మీద ఎన్నో అవార్డులు ఇస్తూ ఉంటాం. అలాగా తెలంగాణకి ముఖ్యం గద్దర్ గారు. గద్దర్ గారి పాటలతోటి విప్లవం ఎంతగానో ముందుకు సాగింది. అటువంటి మహానుభావుడి పేరు మీద అవార్డు ఇవ్వటం మటుకు చాలా హర్షించదగ్గ విషయం అండి. గామా అవార్డ్స్కి 3 years గ్యాప్ వచ్చింది కదా, ఆ గ్యాప్ రావడానికి కారణం ఏంటి అని మీరు? అదే అండి, మీకు కోవిడ్ చెప్పాం కదా, కోవిడ్ వల్ల చాలా డిస్టర్బ్ అయ్యింది టోటల్గా. మెయిన్ రీజన్ అదే. లేకపోతే కేసరి గారు ఎప్పుడు ఆపడం, ఎవరు వచ్చినా రాకపోయినా ఈ ఫంక్షన్ జరిగిపోతుంటుంది. కానీ లాస్ట్ నేను వెళ్ళిన కృష్ణరాజు గారికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు, తర్వాత కె విశ్వనాథ్ గారికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు. ఆ ఫంక్షన్ అయితే బాహుబలి టీం అందరూ వచ్చారు. ప్రభాస్ గారు, తర్వాత రాణా, తర్వాత ఒక హీరోయిన్, ముగ్గురు వచ్చారు. చాలా గ్రాండ్గా వైభవంగా జరిగింది. సో అలాగే ఈసారి కూడా ఇంకా ఎక్కువ వైభవంగా జరగాలని మేమందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. డెఫినెట్గా జరుగుతుంది. అందరూ టాలీవుడ్ అంతా తరలి రావాలి దుబాయ్కి, అంతే.